కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున జాతరగా జరుగుతున్న దృశ్యాలు మనం అందరూ చూస్తున్నాం. అదేవిధంగా మా అరకు పాడేరు నియోజకవర్గాల్లో కూడా నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా నిన్న 10 అంబులెన్స్లని ఎంపీ ల్యాడ్స్లోంచి తీసుకురావడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పొద్దున్న మోదగుండం తల్లి ఆలయంలోని ప్రత్యేక పూజలు జరిపాము. అదేవిధంగా ఇప్పుడు ఒక 50 మందికి పైగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అండ్ కేక్ కటింగ్ కూడా నిర్వహిస్తున్నాము. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 24 వరకు ఎలా అయితే రాష్ట్రంలోనే ఆయన పాలన అందించారో, ఎలా అయితే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి అందించారో, అదేవిధంగా 2029లో కూడా ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అరకు పాడేరు నియోజకవర్గ ప్రజలందరూ తరపున, అలానే ముఖ్య నాయకులందరి తరపున కూడా ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జనహృదయ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు అల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్ పాడేరులో ఈరోజు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈరోజు శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడ జిల్లా క్యాంప్ కార్యాలయంలో కేక్ కటింగ్తో పాటు ఇక్కడ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులందరికీ కూడా బ్రెడ్ పాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. జనహృదయ నేత గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అల్లూరి సీతారామరాజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరి తరపున కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు పాడేరులోని గౌరవ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు విశ్వేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరి తనుజారాణి గారి ఆధ్వర్యంలో అమ్మవారికి శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవటం జరిగింది. ప్రత్యేక పూజలు అనేవి జరిపించి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవటము, అదేవిధంగా తలార్సింగ్లో ఉన్నటువంటి బాల సాధనలో కూడా పిల్లలందరి సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి అంగరంగ వైభవంగా వేడుకలు అనేది ఈరోజు పాడేరులో జరుపుకోవటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లోని పేద బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా పేద ప్రజల వైపు నిలబడి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది. అండ్ ఇప్పుడున్నటువంటి రాక్షస ఏదైతే మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలిస్తుందనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాము. అంటే మేనిఫెస్టోని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి ప్రజలకి మనం ఒక మాట హామీ ఇచ్చామనంటే ఖచ్చితంగా విశ్వసనీయతతో, విధేయతతో, ఒక నిజాయితీతో ఆ మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోనే ఆనాడు అనేక సంక్షేమ పథకాలకి నాంది పలికి ప్రజలకి ఇస్తానన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి అభివృద్ధిని కూడా అదే రకంగా తీసుకొని వెళ్ళినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాటలు కానివ్వండి, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వాళ్ళు చెప్పినటువంటి హామీలు కానివ్వండి, ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకునేది మళ్ళీ జగనన్న రామరాజ్యం అనేది మళ్ళీ కావాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ఈరోజు క్యాడర్ అంతా కూడా ఒక కసిగా ఈరోజు ఏ కార్యక్రమం అయినా కూడా ఈరోజు వస్తూ ఉన్నారు. గ్రామ స్థాయిలో మేమంతా కూడా కమిటీలు వేసుకొని పనిచేస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా మా నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి మళ్ళీ మేము అహర్నిశలు శ్రమించి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చునేంత వరకు కూడా మేము కష్టపడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆయన ఆరోగ్యాలతోని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మంచిగా సుభిక్షంగా పరిపాలించే విధంగా ఆయన మంచి హెల్త్ అండ్ వెల్త్ అనేది ఆ భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అందరి తరపున కూడా ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.